హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కేస్ డిజిటల్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సో మన ప్రీవియస్ వీడియోస్లో మిగతా మూడు టెన్సెస్ని చూసాం పాస్ట్ టెన్స్ సంబంధించింది. అవి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. సో ఇది పాస్ట్ టెన్స్లో లాస్ట్ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీకు సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ఇంగ్ ఫామ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి అంటే మేజర్గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గతంలో ఒక పని జరుగుతూ ఉంటుంది, అది గతంలోనే ఉంటుందన్నమాట. సో అలాంటి టైప్ ఆఫ్ వాటికి మాత్రమే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు స్ట్రక్చర్ని ఎలా వాడతాం అనేది మనము ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ టెన్స్ చూసినట్టు మిగతా టెన్సెస్ చూసినట్టు డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఐ వచ్చినప్పుడు హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో ఇక్కడ మీకు హ్యాడ్ బీనే ఉంది కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, అందులో పెద్దగా చేంజ్ ఏమీ ఉండదు. సో నేను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాను, అది ఎప్పుడది గతంలో జరుగుతూ ఉంది. ఓకే, అలాగే వీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, మేము ఉత్తరం రాస్తూ ఉన్నాము. అలాగే యూ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, నువ్వు లేదా మీరు ఉత్తరం రాస్తూ ఉన్నారు. దే హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరం రాస్తూ ఉన్నారు. అలాగే హీ, షీ వాటిని కూడా చూద్దాం. సో హీ యూస్ చేస్తే హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరం రాస్తూ ఉన్నాడు. షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, ఆమె ఉత్తరం రాస్తూ ఉంది. రవి హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, లక్ష్మి హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా గతంలో ఒక పని జరుగుతూ ఉన్నదాన్ని తెలపడానికి మాత్రమే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. అది ఎలాగా, గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి, అలాగే అది గతంలోనే కొంత సమయం వరకు జరగాలి. అది ఎలా అనేది మనం ఫ్యూచర్ స్లైడ్స్లో చూస్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు ఎక్కడ అయినా సరే ఏ టైప్ ఆఫ్ టెన్సెస్ అయినా సరే మీరు 4 టైప్ ఆఫ్ డిఫరెంట్ వాక్యాలుగా రాయొచ్చు. ఇక్కడ కూడా అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్సో హ్యాస్ 4 ఫార్మ్స్. దే ఆర్ అఫర్మేటివ్, అలాగే నెగటివ్, అలాగే ఇంటరాగేటివ్ అండ్ దెన్ నెగిటివ్ ఇంటరాగేటివ్. ఫస్ట్ది నార్మల్ స్టేట్మెంటు, అలాగే నెగిటివ్ అంటే మీకు కాదు లేదుతో వాడేది, ఇంటరాగేటివ్ అని అంటే క్వశ్చన్ మార్క్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ని అవును కాదు అనే దాన్ని యూస్ చేసి చేయడం అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, నార్మల్ స్టేట్మెంట్ అంటే నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరం రాయడం లేదా, అది ఎప్పుడు గతంలో. ఓకే, ఐ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. హ్యాడ్ ఐ బీన్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరం రాస్తూ ఉన్నానా. హ్యాడ్ ఐ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరం రాయడం లేదు కదా, లేదా నేను ఉత్తరం రాస్తున్నానా అనే విధంగా ఏ విధంగా అయినా కూడా మీరు వాడచ్చు. అదంతా కూడా గతంలో జరిగే యాక్షన్స్. సో హ్యాడ్ ఐ నాట్ అనే దాన్ని హ్యాడ్ అండ్ ఐ అని కూడా మీరు యూజ్ చేయొచ్చు. హ్యాడ్ అండ్ ఐ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో ఈ విధంగా మీరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అదే దాన్ని నెగిటివ్ అనుకోండి, హీ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరము రాయడం లేదా అనేది మీనింగ్. అలాగే హ్యాడ్ హీ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరం రాస్తూ ఉన్నాడా. హ్యాడ్ హీ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరం రాయటం లేదు కదా. ఇవన్నీ కూడా గతంలో జరుగుతున్న యాక్షన్స్ అనమాట. ఇక్కడ హ్యాడ్ హీ నాట్ని హ్యాడ్ అండ్ హీ అని వాడచ్చు. అలాగే దాన్నే దే యూస్ చేస్తే అలా చేస్తాం. సో సింపుల్ సేమ్ అదే విధంగా ఉంటుంది. దే హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. అలాగే అఫర్మేటివ్ కాకుండా నెగిటివ్ అయితే దే హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. అలాగే మీకు క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి, హ్యాడ్ దే బీన్ రైటింగ్ ఏ లెటర్, అక్కడ వారు ఉత్తరం రాస్తున్నారా అనే మీనింగ్లో వస్తుందన్నమాట. హ్యాడ్ దే నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరం రాయడం లేదా. అవన్నీ కూడా గతంలో జరిగే యాక్షన్స్. ఇక్కడ హ్యాడ్ దే నాట్ని మీరు హ్యాడ్ అండ్ దే అని రాయొచ్చు.
ఓకే. హ్యాడ్ దే నాట్ బీన్ రైటింగ్, ఓకే, ఇక్కడ బీ మిస్ అయింది, గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ తప్పు ఉంది. హ్యాడ్ దే నాట్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో ఇక్కడ ఏ స్ట్రక్చర్ అయినా సరే ఆ స్ట్రక్చర్ తగ్గట్టుగా మనం రాసామా లేదనేది మనం చూసుకోవాలి. అప్పుడు మీరు గ్రామర్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటాయన్నమాట. ఓకే, హ్యాడ్ అండ్ దే అని అనొచ్చు. అలాగే నెక్స్ట్ వన్, యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ which began at some time in the past and continued up to some time in the past. అంటే గతంలో ఒక పని మొదలయ్యి అది గతంలో కొంతవరకు జరిగితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. అలాగే వాటిలో ఎలా వాడతాము అనే దానికి ముందు ఇండికేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇండికేషన్స్ అంటే ఏంటంటే ఫ్రమ్ 2002 to 2007 అంటే ఏంటి, ఇప్పుడు 2020లో ఉన్నాం మనం, అంటే 2002 నుంచి 2007 వరకు జరిగిన పనిని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. అలాగే ఫ్రమ్ 2 PM to 5 PM అంటే జరిగిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగింది, ఫ్రమ్ 2 PM to 5 PM ఎస్టర్డే అనుకోండి, అప్పుడు దాన్ని కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం అనమాట. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. సో ఐ విల్ కరెక్ట్ దాట్. ఓకే, యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ 2002 to 2007. సో ఇక్కడ చూడండి, వీ యూస్ చేసాము, హ్యాడ్ బీన్ వచ్చింది, V1 ఇన్ఫార్మ్ వచ్చింది, హై స్కూల్ ఫ్రమ్ 2002 to 2007. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేము 2002 నుంచి 2007 వరకు ఆ స్కూల్లో చదువుతూ ఉన్నాము అనే మీనింగ్లో వచ్చినప్పుడు దీన్ని వాడతాము. అలాగే ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 2 PM to 5 PM ఎస్టర్డే. నేను 2 గంటల నుంచి 5 గంటల వరకు నిన్న ఒక ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. అంటే గతంలో ఒక పని జరుగుతూ గతంలో కొంత సమయం వరకు జరిగితే దాన్ని ఈ విధంగా మనం రాయొచ్చు. జనరల్గా కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఐ రోట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే ఫ్రమ్ 2 to 5 PM అని అంటారు. అది కూడా తప్పేం కాదు. అంటే మీరు ఏ విధంగానైనా ఇంగ్లీష్ని మాట్లాడచ్చు, కానీ గ్రామర్ తెలిసి ఆ యొక్క టెన్స్ని ఎక్కడ ఎలా వాడాలని తెలిస్తే మీరు కరెక్ట్గా ఆ వాక్యాల్ని యూజ్ చేయొచ్చు అనమాట. దానికోసమే మనము అన్ని రకాల టెన్సెస్ని మనం నేర్చుకుంటున్నాము. సో ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో ఉన్న 4 టైప్స్ని కంప్లీట్ చేసాము. పాస్ట్ టెన్స్లో మనం చూసినట్టుగా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం నేర్చుకున్నాం అనమాట. సో వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దెన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ అవర్ subsequent videos. Thank you for watching, and like our channel and share our channel. Please subscribe our channel RK's Digital Training.